నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే ప్రత్యేక దృష్టి సారించాల్సిన ఓటర్ లిస్టుల అవకతవకలపై ప్రశ్నించే గొంతులను అణచివేయడం పూర్తిగా తగదని డిప్యూటీ స్పీకర్ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఓటర్ లిస్టులో సాంకేతిక లోపాలు, అవకతవకలు ఉన్నప్పుడు వాటిని ప్రశ్నించడం ప్రజాస్వామిక హక్కుగా భావించాలి. ఎవరైనా అధికారుల అవినీతిపై ప్రశ్నిస్తే వారిని అణిచివేయడం అన్యాయమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాలు ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే విధంగా కార్యనిర్వహణ జరపాలి. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా అవి ఎదుర్కొనే ప్రయత్నాలు విఫలమయ్యేలా ఉంటాయని ఆయన సూచించారు. ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్ట్ సమయాన్ని కాపాడడానికి ఇప్పటికే జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ పేరు మీద దేశవ్యాప్తంగా భారత్ జోడో, నఫరత్ చోడో, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ గారు ఓటు చోరు మీద, ఓట్లకు సంబంధించిన ఓటర్ లిస్టు అవకతవకల మీద ఒక ఆటం బాంబులాగా వాస్తవాలను పేలిస్తే జీర్ణించుకోలేని బీజేపీ దాన్ని నిరసన చెప్పేటువంటి అవకాశాన్ని కూడా కాలరాస్తూ రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖార్గే గారిని, మిగతా విపక్ష ఎంపీలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అప్రజాస్వామిక చర్చ, అప్రజాస్వామికమైనటువంటి చర్య. దీనివల్ల ప్రజాస్వామ్యానికి తప్ప ఈరోజు దేశంలో ఎటుపోతుందో అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి వల్ల. కాబట్టి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయడంతో పాటుగా నిరసన చెప్పుకునే హక్కును, లేదా రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశాల మీద సరిదిద్దుకునేటువంటి కార్యక్రమం చేపట్టాలి తప్ప అణిచివేత, ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనులు చేయడం ద్వారా గొప్పగా మేమేదో విజయాన్ని సాధించడం అనుకో రాక్షసానందం పొందడం సరికాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇప్పటికే జై బాబు. కరీంనగర్ లో బీసీ కథనపేరి కార్యక్రమం నిర్వహించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీల హక్కుల రక్షణ కోసం ఈ పోరాటం చేపట్టామన్నారు. కాంగ్రెస్ సర్కార్ బీసీలకు చేసిన మోసాలను ఎండగట్టేందుకు బీసీ కథనభేరి నిర్వహించాం. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే బీసీ వర్గాలు ఏకమై దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయడం ఖాయమని స్పష్టం చేశారు. బీసీ హక్కులు నిలబెట్టుకోవడానికి ఈ పోరాటం మరింత వేగవంతం కావాలని సూచించారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఒకప్పుడు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతాలలో చదువు తక్కువ ఉండే. కేసీఆర్ గారు పుణ్యమా అంటూ 10 సంవత్సరాలలో మరి బ్రహ్మాండంగా చదువుకొని మా పిల్లలు అవేరే ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసం అడిగేటువంటి పరిస్థితుల్లో మరి సమాజం ఉన్నటువంటి సందర్భం కాబట్టి 14వ తారీఖు నాడు జరిగే సభ కోసం, ఏర్పాట్ల కోసం మా ముఖ్య నాయకులను కలుసుకోవడానికి ఈ రోజు కరీంనగర్కు రావడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చూసారు, మహబూబ్ నగర్ లో ఒక మీటింగ్ లో ముఖ్యమంత్రి గారికి ఎంత బలుపు ఉంటే, ఒక బట్టలు ఉతికేవానికి నేను ఎమ్మెల్యే చేసిన, ఒక చేపలు పట్టుకునే వాడిని మంత్రి చేసిన అని ఎంత బలం మీకు, ఏ విధమైనటువంటి మరి మీకు రోషము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక బాధ్యత గల వ్యక్తుల గురించి అట్లా మాట్లాడుతారా? ఎంత కించపరిచే మాటలు. చాకలి వాడిని, బట్టలు ఉతుక్కునేవాడిని నేను ఎమ్మెల్యే చేసిన అని మాట్లాడు. ఒక మంత్రి చేపలు పట్టుకుంటే నేను మంత్రి చేసిన అని మాట్లాడి ఇంత బల్పు నీకు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమాజం మేల్కోవడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా ఇది కరీంనగర్తోనే కాకుండా అన్ని జిల్లాలో కూడా ఈ యొక్క బీసీ కథన పేరుని విస్తరించి తప్పకుండా ప్రజల్ని చైతన్య. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు, హోం సెక్రటరీ రవి గుప్తా, పలువురు ప్రముఖ నిర్మాతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమలోని ప్రస్తుత సమస్యలపై సృజనాత్మకమైన చర్చ జరిగింది.
సందర్భంగా ఓటర్లను వేరే పోలింగ్ బూత్ కి బదిలీ చేసిన ఘటనపై వైఎస్ అవినాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పులివెందుల్లో ఎన్నోసార్లు ఎన్నికలు జరిగాయి, కానీ ఈసారి పోలింగ్ బూత్ ని మార్చి ఓటర్లను వేరే బూత్ కి బదిలీ చేశారు. టీడీపీ నాయకులు ఓటర్లను బెదిరించి వారికి డబ్బులిచ్చి ఓటర్ స్లిప్ తీసుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఈ విధానంతో ఓటర్లకు ఏ బూత్ లో ఓటు వేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. 4-5 కిలోమీటర్ల ప్రయాణంగా వాళ్ళ గ్రామంలోనే పోలింగ్ బూత్ లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈసారి వాళ్ళ గ్రామంలో ఉన్న పోలింగ్ బూత్ అలాగే ఉంది, కానీ ఆ బూత్ లో వాళ్ళ ఓట్లు ఏమీ లేదు. వాళ్ళు పక్క గ్రామానికి 4-5 కిలోమీటర్లు ప్రయాణం చేసేది పక్క గ్రామానికి వెళ్ళి ఓటు వేయాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని గడిచిన 3 రోజులుగా మీడియా సమావేశంలో చెప్పాం. అట్ ద సేమ్ టైం ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఈ పరిణామాన్ని జిల్లా ఎన్నికల అధికారికి, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఇద్దరు దృష్టికి తీసుకెళ్లాం. ఇప్పుడు ఇది సరిపోదన్నట్టుగా ఫర్దర్ అప్డేటెడ్ కుట్ర ఇంకోటి జరుగుతూ ఉంది. నిన్న రాత్రి నుంచి ఎర్రిపల్లి గ్రామంలో, అదేవిధంగా నలసరిపల్లి గ్రామంలో, కొత్తపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికి పోయి డబ్బు పంచడంతో పాటు ఇప్పటికే ప్రభుత్వం దాదాపు ఒక 80-90% ఇళ్లకు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఇంటికి ఓటర్ స్లిప్ వెళ్ళింది. ఆ ఓటర్ స్లిప్ లో చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క పేరు వాళ్ళు వేసి వాళ్ళని క్యూలో పెట్టి ఈ కలెక్ట్ చేసిన ఓటర్ స్లిప్స్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా ఓటు వేయించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఎన్నికల ప్రక్రియ ఎంత ఘోరాతి ఘోరంగా అబాసు పాలవుతా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. అంటే బయట నియోజకవర్గం నుంచి, బయట మండలాల నుంచి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఊరికి రావడము, వాళ్ళు ఈ రోజు నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలెక్ట్ చేసినటువంటి ఓటర్ స్లిప్స్ అన్ని కూడా వారి చేతికి ఇవ్వడము, వాళ్ళు వెళ్లి ఓటు వేయడం, అంటే దొంగ ఓట్లు వేసే కార్యక్రమం చూసేదానికేమో కెమెరాల్లో, వెబ్ కాస్టింగ్ లో ఎటువంటి గొడవలు కనిపించవు, కానీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై సినీ నిర్మాతలు తనతో చర్చించాలని వెల్లడించారు. సమస్యల పరిష్కారం, ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో భేటీ ఏర్పాటు చేయాలని నిర్మాతలు కోరారు. వారు రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తగిన పాలసీ తీసుకురావాలని సూచించారని మంత్రి తెలిపారు. నిర్మాతలతో జరిగిన ఈ సమావేశంపై మంత్రి కందుల దుర్గేష్ వివరాలు వెల్లడించారు. మా ముందుకు వచ్చే ఆ వచ్చినటువంటి ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని మీరు కూడా నిర్మాతల మండలంలో కానీ ఇతరత్ర వేదికల మీద కానీ పూర్తిగా ఆలోచించుకుని నంది నాటకోత్సవాలు, నంది అవార్డులు అనేటువంటిది ఇవ్వడం ఎలాగా చేస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తే మీకు పరిశ్రమ అభివృద్ధి ఉపయోగపడుతుందో ఆలోచనతో రమ్మని చెప్పాం. వారు నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని సమగ్రంగా ఆలోచన వస్తున్నారు. దాన్ని బట్టి మేము ముందుకు తెలుగు సినిమా అనేది అటు తెలంగాణకైనా ఇటు ఆంధ్రప్రదేశ్కైనా ఒకటే. ఎక్కడైనా ఉత్తమ చిత్రంగానే నిలబడుతుంది కనుక రెండు రాష్ట్రాలు కలిసి చేయాలా లేకపోతే విడివిడిగా చేయాలనేటువంటి అంశం మీద నిర్మాతలు భిన్న అభిప్రాయాలు తెలియజేశారు. వాటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. వారి ఆలోచనలు తీసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళడానికి ఒక ఆలోచన చేస్తాం. పాలసీలో ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రధానంగా బడ్జెట్ చుట్టూనే ఇవాళ సినిమా అనేటువంటి తిరుగుతుంది. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి, దానికి ఎక్కువ బడ్జెట్లు అవుతున్నాయి, ఓటీటీ వచ్చింది. వీటన్నిటి దృష్ట్యా సినిమాకి సంబంధించినటువంటి విధాన రూపకల్పన విషయంలో బడ్జెట్ ని ప్రధానాంశంగా తీసుకుని ఏ సినిమాలకి ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వాలనేటువంటి మాట కూడా వారు ఒక అన్యాపదేశంగా మాట చెప్పడం జరిగింది. దాన్ని రాబోయే రోజుల్లో ఆలోచించి తొందరలోనే ఒక పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు. అందరం కలిసి ఒక సమగ్రమైనటువంటి విధానం తీసుకురావడం ద్వారా పెద్ద సినిమా, చిన్న సినిమా అనేటువంటి మాట ఏదైతే ఉందో వాటన్నిటికీ సహకారం లభించే విధంగా చేయడానికి సిద్ధంగా గురించి ప్రస్తావన రాలేదు. చివరిని వెళుతూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒక 1-2 రోజుల్లో హనుమకొండలోని రామ్నగర్ లో మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మధ్యాహ్న భోజన పథకం కార్మికులు అక్షయ పాత్రకు మధ్యాహ్న భోజన పథకాన్ని ఇవ్వొద్దని మంత్రి ఇంటిని ముట్టడించారు. వారు వెంటనే 8 నెలల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. మంత్రి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా సుబేదారి పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గూడూరు నియోజకవర్గం నక్కలవారి కండ్రిగలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 120 ఎకరాల మిగులు ప్రభుత్వ భూములలో 68 ఎకరాలను దళితులు గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక కొంతమంది నాయకులు దళితుల భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. దౌర్జన్యానికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. చిలుకూరు మండలం నక్కలవారి కండ్రిగా ఇది మిగులు భూములు, దాదాపుగా 120 ఎకరాల మిగులు భూములు. దానిలో 68 ఎకరాల దాకా ఎస్సీస్ ఇక్కడున్నటువంటి రైతు పనులు చేసుకుంటారు. ఎస్సీస్ దళితులు కలిసి దాదాపు 40-50 ఏళ్లుగా ఈ భూముల్ని సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ టీడీపీ వాళ్ళంతా వచ్చి ఇవన్నీ దున్ని ఇవన్నీ మీకంతా తలా పరిశీలన ఇస్తాం, మీకంతా మేము తీసుకుంటామని చెప్పేసి దౌర్జన్యం చేస్తున్నారు. వాళ్ళకే సంబంధం, వాళ్ళు ఏమైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఎంఆర్ఓ వచ్చాడా, ఆర్డీఓ వచ్చాడా, వాళ్ళకే సంబంధం దున్నడానికి ఇది చట్టవిరుద్ధంగా దున్నేవాళ్ళు మొత్తం అరెస్ట్ చేయమని కోరుతా ఉన్నాం. అందులో దళిత భూములు లాక్కోవడానికి వాళ్ళకే హక్కు ఇచ్చారు. ఒక్క రాజునంత పటాల్లో ఉంది, ఎంజాయ్మెంట్ రైట్ ఉంది, భూమి హక్కు వినియోగం చేసేటువంటి హక్కు ఉంది. అందులో దళితులకి ఉన్నటువంటి అనుభవిస్తున్న భూమిని లాక్కొని మీకు 10 సెంట్లు ఇస్తామని చెప్పేసి అంటే మా భూములు లాక్కొని మాకు దానం ఇస్తావా? ఎంత పొగరే మీకు అసలు? ఎవరో దీని సంగతి తేల్సి వస్తుంది. దీన్ని అంగీకరించే ప్రసక్తి లేదు. ఈసారి వాళ్ళు దున్నానికి వస్తే మొత్తం వాళ్ళు పెట్టి కట్టేయండి. ఈ భూమి ఎవరైతే సాగు చేసుకుంటున్నారో వాళ్ళ చేతుల్లోనే ఉండాలి. దానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మార్షల్స్ జీతాలు తగ్గించాలని జరిగే ప్రక్రియపై స్పందించారు. పాత జీతభత్యాలను కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరితో ఉన్నారని ఆయన తెలిపారు. మార్షల్స్ జీతాలు తగ్గించడం కాదు, పెంచడానికే చూస్తున్నాం. ఇతర రాష్ట్రాల పద్ధతులను కూడా పరిశీలించి ముందుకు వెళ్లడానికి చర్చలు జరుగుతున్నాయని రంగనాథ్ వెల్లడించారు. డెఫినెట్ గా సానుకూల వల్ల ఇదేంటంటే అక్కడ మహారాష్ట్రలో కొంత బెటర్ సిస్టమ్ ఉందంటే మనం బెటర్ సిస్టమ్ తీసుకొని అది తీసుకొస్తే కనుక ప్రభుత్వం మనకు సానుకూలంగా ఉన్నప్పుడు హైడ్రా అనేది దాంట్లో మార్షల్స్ చాలా కష్టపడి పనిచేస్తున్నారు అనేది ఇది ఉన్నప్పుడు మనం డెఫినెట్గా సానుకూలంగా ఉన్నదాన్ని ప్రభుత్వం ఏదైతే కనుక ఒక మనకి ఇంకా బెటర్ మంచి కండిషన్స్ ఇవ్వాలనే దానికి ఉన్నప్పుడు దీనికి మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి జస్ట్ కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్టు అనిపించింది. సో అది కూడా అలాగా 1045 మంది దాదాపు వాళ్ళు వచ్చిన వాళ్ళలో 450 మందికి బెనిఫిట్ అవుతుంది దాంట్లో. యాక్చువల్గా వాళ్ళకి 3-4 వేలు పెరిగిందని, కొంతమంది తగ్గిన వాళ్ళు ఆందోళన పడ్డారు, బెనిఫిట్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో బెనిఫిట్ అయిన వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉండాలి, తగ్గిన వాళ్ళకి వాళ్ళని కూడా మనం ఇప్పుడు వాళ్ళకు కూడా ఎలా కంఫర్ట్ చేయాలనే దానికే సెక్రటరీ గారు ఆల్రెడీ ఎంఈడి సెక్రటరీ గారు ఇలంబర్తి గారు వారు ఆల్రెడీ దాని మీద చాలా నిర్దిష్టమైన ఇది ఆదేశాలు కూడా ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ తగ్గకూడదు అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా. దానికి తగ్గట్టుగా నేను అది కూడా చెప్పాను. మీరు అట్లాంటి మనం జనరల్గా చేయదు, ఎవరైనా స్పెసిఫిక్గా ఇది ఒక మంచి బ్రాండ్ తోటి నిర్మించాలనే సంస్థ, ఎవరైనా అట్లాంటి అధికారులు ఎక్కడైనా అమర్యాదగా ఎవరైనా ఒకరిద్దరు చేస్తే కనుక అటువంటిది నాకు డైరెక్ట్గా మెసేజ్ కూడా మీరు పెట్టొచ్చు. నాకు వచ్చి చెప్తే కనుక అటువంటి నిర్దాక్షిణంగా ఉంటాము. ఇది ఎందుకంటే ఇది ఒక మంచి వ్యవస్థగా తీసుకెళ్ళాలనేది దానికోసం హైడ్రాన్ తీసుకొచ్చిందని. ఈ ఆర్గనైజేషన్ కూడా దీనికి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. ఎవరన్నా అమర్యాదగా ఉన్నా లేకపోతే ఏదన్నా వాళ్ళ వయసు గౌరవం ఇవ్వకపోయినా అట్లాంటిది ఏదున్నా కానీ ఎవరిని కూడా స్పేర్ చేయము. స్పెసిఫిక్గా ఇవ్వాలన్నాను, జనరలైజ్ చేసి చెప్పొద్దు. మీరు జనరల్గా ఇలా అన్నారు, ఫలానా ఎక్సో వైయో ఎవరైతే చేస్తున్నట్టు కనుక అతన్ని పిలిచి ఎదురుగా పెట్టు. సో అవి కూడా తీసుకొని వాళ్ళది మార్షల్స్ వల్ల ఇదేంటంటే అక్కడ మహారాష్ట్రలో కొంత బెటర్ సిస్టమ్ ఉందంటే మనం బెటర్ సిస్టమ్ తీసుకొని అది తీసుకొస్తే కనుక ప్రభుత్వం. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ పై చర్చకు డిమాండ్ చేసిన వారిని నిర్బంధించడం అమానుషమని వ్యాఖ్యానించారు. ప్రజల అభిప్రాయాలను వ్యక్తం చేయడం ప్రజాస్వామిక హక్కు. ఎలక్షన్ కమిషన్ పై చర్చకు డిమాండ్ చేస్తే వారిని నిర్బంధించడం అన్యాయమని అన్నారు. పార్లమెంట్ సభ్యులందరం విజయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులందరం కూడా పార్లమెంట్ నుంచి ఒక ర్యాలీగా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మమ్మల్ని టీటీఐ బిల్డింగ్ ముందు మమ్మల్ని రాయసిన రోడ్ మన ప్రెస్ క్లబ్ పోయే కాన్స్టిట్యూషన్ క్లబ్ పోయే దారిలో మమ్మల్ని అరెస్ట్ చేసి
బస్సులు ఎక్కడం జరిగింది, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారిని మేము పదే ఎలక్షన్ కమిషన్ పై చర్చ చేయాలని కోరుకున్నాం. చర్చ చేయకుండా మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలను నోరు మూయించే ప్రయత్నాన్ని మేము భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు డెఫినెట్ గా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలను అన్ని గమనిస్తున్నారు. కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులు అందరం కూడా పార్లమెంట్ నుంచి ఒక ర్యాలీగా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మమ్మల్ని టీటీఐ బిల్డింగ్ ముందు మమ్మల్ని రాయసిన రోడ్ మన ప్రెస్ క్లబ్ పోయే కాన్స్టిట్యూషన్ క్లబ్ పోయే దారిలో మమ్మల్ని అరెస్ట్ చేసి బస్సులో ఎక్కడం జరిగింది, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారిని మేము పదే ఎలక్షన్ కమిషన్ పై చర్చ చేయాలని కోరుకున్నాం. చర్చ చేయకుండా మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలను నోరు మూయించే ప్రయత్నాన్ని మేము భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు డెఫినెట్ గా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలను అన్ని గమనిస్తున్నారు. కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి వ్యతిరేకంగా ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ లో తెలంగాణ ప్రతిభను ప్రోత్సహించాలని కట్టుబడి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిభావంతులైన యువతులకు అవకాశం అందించే విధంగా కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ యువతకు సివిల్ సర్వీసెస్ లో అద్భుతమైన అవకాశాలు అందించడం, వారి ప్రతిభను వెలికితీస్తూ నైపుణ్యాలు పెంపొందించే అవకాశాలు సృష్టించడం ముఖ్యమైందని చెప్పారు. ఈ చర్యలు నూతన తెలంగాణ యువతకు మంచి పటిమను సృష్టించగలవని అభిప్రాయపడ్డారు. అధిరోహించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది సివిల్ సర్వీసెస్ కు సంబంధించి శిక్షణ పొందేటువంటి విద్యార్థులంతా ఈ దేశ అత్యున్నతమైనటువంటి యొక్క స్థానాన్ని అధిరోహించడానికి మీకు ప్రభుత్వం తరఫున కూడా అండగా ఉండాలి అనే ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. మీరు కష్టపడుతున్నటువంటి దాంట్లో ఇది పాత్ర చాలా చిన్నదే కావచ్చు, కానీ ఒక సంతృప్తికరంగా ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి సందర్భంలో మన మీద బాధ్యతను ప్రభుత్వం కూడా మాకు సహకారం చేస్తూ ఉంది, దీన్ని అచీవ్మెంట్ చేయాలి అని ఎక్కువగా శ్రమపడడానికి అవకాశం ఉంటుంది అనుకునేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఈరోజు తప్పకుండా తెలంగాణ గౌరవాన్ని దేశ స్థాయిలో ఇంపజేయడానికి మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకు ఆ గౌరవాన్ని పెంపొందించే దిశగా మీరు ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఏ జిల్లా నుంచి పుట్టొచ్చినారో ఆ ప్రాంతానికి పేరు తెచ్చే విధంగా ఈరోజు చూస్తూ ఉంటాం. ఎవరైనా ఏదైనా ఉన్నత స్థానానికి వెళ్తే అక్కడ ఉండబడేటువంటి ఆ జన్మనిచ్చిన గడ్డ కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మన ప్రాంత స్నేహితులు కావచ్చు, ఎంత ఆనందపడతారో బంధుమిత్రులు. తప్పకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విద్య ఉద్యోగాలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ విభాగంలో ఉన్న ప్రతిభావంతులైన వారికి సమాన అవకాశాలు అందించాల్సిన అవసరం ఉంది. దీంతో బీసీ వారికి అభివృద్ధి కోసం మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన కారణమైనటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అందుకే ఈరోజు బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ఈ ప్రభుత్వం మోసం చేస్తుంది. వీళ్ళకు అండగా నిలబడడానికి ఖచ్చితంగా కథన భేరి సభను గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లా ముఖ్య నాయకులు అందరు కలిసి, రమణన్న అందరు కలిసి పెద్ద ఎత్తున నిర్వహించాలి ఇక్కడే అని చెప్పినందుకు మరి ఈ సభకు రాబోతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల వాళ్లకు న్యాయం దక్కుతుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరగదని మొట్టమొదటి శ్రీకాంత్ చనిపోయింది. ఒక బడుగు బలహీన వర్గాల పీట ప్రాణాన్ని అర్పించింది కూడా దాని గురించి. శ్రీకాంత్ నుంచి మొదలుకుంటే ఇషాన్ రెడ్డి వరకు అనేక మంది అమరులైనటువంటి నేల ఇది. ఈరోజు మేమందరం కూడా ఆనాడు తెలంగాణ వస్తుందో రాదో, ఉద్యోగం ఉన్నా ఊడినా సరే కేసీఆర్ గారే ఈ వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి అందరం నడిచినాం. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో పెన్నా నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎడారిగా మారిన నది ఒక్కసారిగా జలకలను సంతరించుకోవడంతో సందర్శకులు ఆ ప్రదేశానికి తరలివస్తున్నారు.
ఇరువైపులా ఎత్తైన కొండలు, మధ్యలో గలగలా పారే నది అందాలను తిలకించేందుకు జనం ఉత్సాహంగా వస్తున్నారు. నది వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. అయితే ప్రవాహ ఉధృతి ఎక్కువగా ఉండడంతో నదిలోకి దిగొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదిలో నది లో లెవెల్ వంతెన వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. Updates, keep watching A1 TV News.